వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మాకు రేపు ఉగాది కదా, అందుకోసం గ్రాసరీస్ కోసం వచ్చాము నేను మా హస్బెండ్. ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం మేమిద్దరమే వచ్చాము. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా గ్రాసరీస్ తీసుకుందాము. మెయిన్ మ్యాంగో కోసము అండ్ కోకోనట్ కోసం వచ్చాము. వేప ఫ్లవర్స్ మాకు అసలు దొరకలేదు. ఇంకా తర్వాత గ్రాసరీస్ తీసుకొని ఇంక ఇక్కడ నేను టెంపుల్కి వచ్చాను. కరెక్ట్గా హారతి టైం అయింది. ఇంకా హారతి ఇస్తున్నారు. ఇంకా నేను కూడా హారతి ఇచ్చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకా హెడ్ బాత్ చేసేసి శారీ కట్టేసుకున్నాను పండగ కదా అని. ఎలా ఉంది నా శారీ, నచ్చిందా మీకు? ఇంకా నేను ఇక్కడ పొంగల్ పెట్టేస్తున్నాను. మాకు ఉగాదికి పొంగల్ పెట్టుకోవాలి. ఇంట్లో అందరు పెడతారు, అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ అందరూ. ఇంకెలా పొంగలి ఇలాగ పొంగి మిల్క్ అంతా అలా పడాలి. అది మాకు ఇంట్లో ట్రెడిషన్ లాగా అనమాట. ఇంకా సో నేను ఇక్కడ మార్నింగ్ ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ పొంగల్ పెట్టేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత దేవుడికి పెట్టుకుంటాము. ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా దేవుడివి కూడా. ఇంకా ఫ్రైడే ముందు రోజు ఫ్రైడే అనేసి నేను ఇంకేం క్లీన్ చేయలేదు. ఇంకా సాటర్డే రోజే ఇల్లు హౌస్ అంతా మాప్ చేసుకొని క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? ఇంక ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఇండియాలో కూడా ఉగాది అయిపోయి ఉంటుంది కదా. ఇంక ఇక్కడ పొంగలంతా దాంట్లో నేను ఇంకా జాగరీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా పొంగలి అయిపోయేలోపు ఇంకా ఉగాది పచ్చడి కూడా చేయించాలి కదా. ఇంకా అందుకోసం ఇక్కడ నేను మా పిల్లలు కలిసి చేసాను. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి చేద్దాం. ఉగాది పచ్చడికి ఏమేమి వేస్తారో తెలుసా? ఓకే, యాడ్ చేసి ఫస్ట్ పులుపు దీషన్ యాడ్ చేస్తాం. మొత్తం బౌల్ వేసేసి దేవుడు నువ్వు కూడా వేస్తావా? ఇప్పుడు ఈ వాటర్ నువ్వు పోతుంది. ఓకే, ఇది నువ్వే. ఓకే, ఇది పులుపు వేసేసే. ఇంకా అన్ని హనీ చేస్తుంది దీక్ష. వేసేసే. అది చేదు. నువ్వేనంట వెయ్య వేసేసే. ఇది బెల్లం స్వీట్. ఇప్పుడు నేను చెప్తాను, అది వేయి. దీంట్లో వేస్తా. కొంచెం సాల్ట్. ఎస్, ఇప్పుడు పెప్పర్ మమ్మీ వేస్తుంది. ఇది కారం. ఇది మన ఉగాది పచ్చడి, మన ట్రెడిషన్. ఎస్, ఇదంతా మిక్స్ చేసేసి దేవుడికి పెట్టేద్దాం. ఇంతే ఉగాది పచ్చడి. టేస్ట్ తినాలి ఇదంతా. ఇప్పుడు కాదు, మళ్ళీ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే ఆ పచ్చడిలా ఉండదమ్మా. ఇది జస్ట్ ఇలాగే ఉంటుంది. ఇది దేవుడి పచ్చడి. ఇది దేవుడికి తీసుకెళ్ళి దేవుడికి ఇది నైవేద్యం పెట్టి మనం కూడా తీసేసుకుందాం. ఇంకా వీడియో తీసాక నేను కెమెరా ఆఫ్ చేయమంటే చూడండి అక్కడ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు. వాళ్ళన్న చెప్తున్నాడు, హనీ నువ్వు వియర్డ్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు, నేను వీడియో తీస్తాను అని చెప్పి మరి తీస్తున్నాడు. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ నాకు పొంగల్ కూడా రెడీ అయిపోయింది. నేను దానికి కూడా ఇంకా క్యాషెస్ కూడా ఫ్రై చేసుకొని గీలో వేసేసుకుంటున్నాను. అసలు చూడడానికి కూడా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అసలు చాలా బాగా వచ్చింది స్వీట్ పొంగల్. మేము 2 వీక్స్ బ్యాక్ కూడా పెట్టుకున్నాము దేవుడికి సాటర్డే రోజు. ఇక్కడ మళ్ళీ ఉగాదికి పెడుతున్నాను. ఇంకా పొంగల్ అంతా గ్యాస్ మీద లాస్ట్ కుక్ అవుతూ ఉంది. ఇంకా ఇక్కడంతా మార్నింగ్ వాటర్ పట్టేసుకున్నాము ఫ్రంట్ ఎండ్లో. సరే ఇంకా ముగ్గు వేద్దామని చెప్పేసి నేను ఇంక ఇక్కడకు వచ్చేసేసి నేను మా పాప ఇద్దరం కలిసి ముగ్గు వేస్తున్నాము. మా బుడ్డామకి ఇలాంటివి చాలా ఇష్టము. ఆమెకి కొంచెము సాటిస్ఫై అవ్వలేదంట, నచ్చలేదంట ముగ్గు. అందులో కలర్స్ వేయలేదు. నాకు ఈ ముగ్గు నచ్చలేదు మమ్మీ, నువ్వు పెద్ద ముగ్గు వేయి అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఇంకా టైం లేదు కదా పెద్ద ముగ్గు వేయడానికి. ఎర్లీ మార్నింగ్ ఇంకా దేవుడికి కూడా పెట్టుకోవాలి అనేసి నేను ఇంకా కొంచెం చిన్న ముగ్గే వేసేసాను, ఈజీగా అయిపోతుందిలే అనేసి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా అందరు స్నానాలు చేసి రెడీ అయిపోయేసరికి నేను ఇంక పొంగల్ రెడీ అయిపోయింది కదా, దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా అనేసి
నేను ఇంకా పైకి తీసుకొచ్చాను. మాకు దేవుడు పైన పెట్టేసుకున్నాం దేవుడి మందిరము. ఇక్కడ మాకు ఇంకా దేవుడికి 3 నైవేద్యాలు పెడతాము మేము. చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు. ఇంకా నైవేద్యం కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము. మాకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అంటే అది అసలు పెద్ద ఒక టాస్క్ అసలు. సరైన రాయి ఉండదు కదా, అది సరిగా బ్రేక్ అవ్వదు, కష్టంగా కొట్టాల్సి వస్తుంది. నేనైతే అసలు కొట్టలేను. మా హస్బెండ్ కోసం వెయిట్ చేయాల్సిందే, తను ఎప్పుడు వస్తే ఇంకా అప్పుడే కొట్టాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడికి హారతి ఇచ్చేసేసుకొని ఇంకా అందరము దండం పెట్టేసుకున్నాము. ఇంకా మీరు అందరూ జాతక అవి చూసారా, పంచాంగం చూపించుకుంటారు కదా ఉగాది రోజు, చూసారా? కొంతమందికి అయితే ప్రాఫిట్ చాలా ఉంది కదా, కానీ కొంతమందికి చాలా తక్కువ ఉంది కదా. ఇంకా మేము ఇట్లా నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత ఆ నైవేద్యంలో ఒక నైవేద్యం తీసేసుకొని ఇంకా తినేసాము మేము. తిన్న తర్వాత ఇంకా బొబ్బట్లు చేసుకోవాలి కదా మనకి ఇంకా ఉగాదికి. ఇంకా దానికోసం నేను ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నాను. ఇంకా చాలా టైం టేకింగ్ కదా బొబ్బట్లు చేయడము. ఇంకా కొన్ని ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్దాం అనేసి ఇంకా చేస్తున్నాను ఇక్కడ. మేము ఈరోజు పాట్లాక్ పెట్టుకున్నాము ఉగాది రోజు. ఈరోజు పండగ కదా, ఇంకా ఫ్రెండ్స్ అందరము ఈవినింగ్ అందరము కలిసి ఫ్రెండ్స్ అందరము ఇంకా సో నాకు ఈరోజు ఏమి ఇచ్చారు దీక్షు, డెజర్ట్ అండ్ కొంచెం ఏదన్నా ఫ్రై తీసుకుని వెళ్దామని. డెజర్ట్ కోసము నేను బాదం కీరు అండ్ కొంచెము బొబ్బట్లు చేస్తున్నాను. ఇంకా ఫ్రై వచ్చేసేసి పొటాటో ఫ్రై చేసేస్తున్నాను. ఇది కొంచెం ఈజీ అయిపోతుంది, మిగతా అవి అంతా కొంచెం టైం టేకింగ్ కదా అనేసి నేను ఇంకా ఇవి చేసేస్తున్నాను. పొటాటో ఫ్రై ఈజీగా అయిపోతుంది కదా అందుకు. అదేంటి బొబ్బట్లు పిండి ఆపేసేసావా? తోటి దీంట్లో వేసేసేవా, మళ్ళీ అంతా పాడైపోతాయి. డాడీ మమ్మీ హ్యాండ్ కట్ చేస్తుంది, హ్యాండ్ కట్ అయ్యి ఇంక పొటాటోస్ కట్ చేసే లోపల నాకు అక్కడ బొబ్బట్లకి కూడా లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. అది ఐరన్ కడాయిలో చేశాను కదా, అది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామంటే నా వల్ల కాలేదు. అది చాలా వెయిట్ ఉంటుంది పట్టుకొని, ఎక్కువసేపు అలాగే వదిలేసామంటే మాడిపోతుంది అనేసి ఇక్కడ నేను మా హస్బెండ్ని పిలిచాను హెల్ప్కి. ఇంకా అక్కడ దీక్షు చెప్తున్నాడు, నాకు బెల్లం జాగరి కొంచెం కట్ చేస్తూ ఉన్నాను బొబ్బట్లోకి పొంగల్లోకి. ఫింగర్ కట్ అయిపోయింది, నేను అక్కడ మిడిల్లో ఫింగరు నేను ఇంకా కొంచెం లోపలికి కట్ అయ్యింది, బాగా బ్లడ్ కూడా వచ్చేసింది. ఇంకా అక్కడ నేను బ్యాండెడ్ వేసుకొని ఉన్నాను. ఇంకా అదే చెప్తూ ఉన్నాడు, డాడీ మమ్మీకి ఫింగర్ కట్ అయిందని. పండగ రోజు కట్ చేసుకున్నాను. ఏం చేస్తున్నారు దీక్ష చెప్పు హనీ? ఎస్, నాకు బాదం కీర్ చేయడం కోసము బాదం పప్పులన్నీ పీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ దీక్షు. ఇంకేట థ్యాంక్ యూ హనీ అని చెప్పలేదని అక్కడ మా పాప మళ్ళీ అలిగింది. ఇంకా వాళ్ళు పీల్ చేసేసిన తర్వాత ఇంకా అవి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ పొటాటో ఫ్రైకి ఇంకా అవి ఆయిల్ పెట్టేసుకొని అవి ఫ్రై చేసేస్తున్నాను. స్టీల్ బౌల్లో చేస్తే కడాయిలో చేస్తే కొంచెం బాగా పొటాటో స్టిక్ అవుతూ ఉంటుంది కదా, ఇంకా అందుకోసం నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లోనే చేసేస్తున్నాను. ఇంకా ఒక 4 పొటాటోస్ అయితే సరిపోతాయి కదా అని కొంచెం స్పైసీ కూడా తక్కువే చేస్తున్నాను. ఇన్ కేసు పిల్లలు తినాలంటే మళ్ళీ స్పైసీగా తినరు కదా అనేసి కొంచెం స్పైస్ అయినా తక్కువ వేసాను. ఇక్కడ బొబ్బట్లకి కూడా స్టఫ్ అది పిండి రెడీ అయిపోయింది. ఇంకా చల్లగా అయిపోయింది కదా, బాల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా దీనికోసం గోధుమ పిండి మైదా పిండి నేను హాఫ్ తీసుకొని చేస్తున్నాను. ఇవి రెండు ఒకటేసారి చేసేస్తే మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుందిలే. ఫ్రై అయిపోయేలోపు నేను పిండి కూడా కలిపి పెట్టేయచ్చు. పిండి మనకి బొబ్బట్లకి కాసేపు ఎక్కువసేపు నానాలి కదా, ఇంకా అందుకోసము. ఇంకా నాకు ఇక్కడ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కొంచెం కారం తక్కువైంది, నాకైతే టేస్ట్ బాగానే ఉంది. పప్పు చేసింది వేరే ఫ్రెండ్, ఇంకా పప్పులోకి కాంబినేషన్ బాగుంటుంది కదా ఆలూ ఫ్రై అని చెప్పి ఇంకా అది చేసుకున్నాం. ఇంకా నేను ఇక్కడ బొబ్బట్లకి కోసము హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా పిండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇంకా నేను చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను వాటర్ వేసి. మనం చపాతీ పిండి కంటే చాలా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఇది పిండిని మిక్స్ చేసేసుకోవడం కోసము. మనము ఇది కలిపేసిన తర్వాత మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి, అప్పుడే పిండి బాగా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇంకా నేను చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు నేను ఇది అయిపోయేలోపు బాదం కీర్ కూడా రెండు కొంచెం ఆల్టర్నేటివ్గా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ 5 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది కదా,
సో నాకు ఈజీగా అయిపోతుంది. ఇంకా అందుకోసం అనేసి 2 పెట్టేసుకున్నాను. ఇంక పిండి పక్కన పెట్టేసేసి మిల్క్ పెట్టేసాను అనుకోండి, ఇంకా అవి బాయిల్ అయిపోతూ ఉంటాయి. అవి బాయిల్ అయిపోయేలోపు నేను ఇంక ఇక్కడ చక్కగా మళ్ళీ ఈ పిండిలోకి మనము స్టఫ్ అంతా పెట్టి బొబ్బట్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది మనకి లోపల స్టఫింగ్ కూడా కొంచెం బాగా చల్లగా అయిపోయి బాల్స్ లాగా వచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇక్కడ పిండి కూడా చూసారు కదా, మైదా పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అందులో నేను కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేశాను. దానివల్ల కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది. పసుపు వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా నేను ఇక్కడ బాల్స్ కూడా చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా 2 బాల్స్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ఇంకా అందుకోసము నేను ఆల్మోస్ట్ ఒక 15, 16 చేసేసాను. సరిపోయింది. కానీ చాలా టైం టేకింగు అసలు బొబ్బట్లు చేయాలంటే కదా. నేను ఇక్కడ బొబ్బట్లు చేసేస్తున్నాను కాల్ చేద్దామనేసి. ఇంకా నాకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి బాదం కీరు ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పైనే పట్టేసేసింది. ఇంకా అసలు మార్నింగ్ నుంచి ఇంక అన్నీ పెట్టేసాం కదా, ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా నేను బాదం కీర్తి వీడియో కూడా సరిగా షూట్ చేయలేదు. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ గ్యాస్ మీద మిల్క్ కూడా బాయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇంక ఈ బొబ్బట్లు కూడా నేను రుద్దేసేసుకొని రుద్దేసుకొని ఫస్ట్ అవి కాల్ చేసుకున్న తర్వాత నేను ఇంకా మిగతావి కూడా చేసేసుకున్నాను. అసలు టేస్ట్ అయితే నాకు బాగా నచ్చాయి. మనము ఎక్కువ తినేటప్పుడు కూడా ఒకవేళ చల్లగా అయిపోయినా వేడి చేసుకొని పైన మళ్ళీ గీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ టేస్టు. మనము ఎంత ఎక్కువ గీ వేసుకొని తింటే మనకి టేస్ట్ అంత ఎక్కువ తెలుస్తుంది. మనం డైలీ ఏం తిన్నాం కదా, ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ అప్పుడే తింటాం కాబట్టి ఇట్స్ ఓకే, కొంచెం ఫ్యాట్ అయినా కూడా ఎక్స్క్యూజ్ చేసేసేయచ్చు. ఇంక ఇక్కడ బాదం కీర్ కూడా నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొన్ని నట్స్ వేసేసుకొని ఇంకా అవి కూడా చక్కగా మిక్స్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ చాలా నట్స్ వేసేసాను. ఆల్మోస్ట్ బాదం పప్పులు కూడా చాలానే సోక్ చేశాను కదా, ఇంకా తర్వాత మళ్ళీ కూడా చాప్ చేసేసుకున్నాను అన్నీ. నేను ఇంకా పిస్తా పప్పులు కూడా చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను. చాలా బాగుంది కీర్ కూడా. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కూడా. ఓన్లీ నార్మల్గా సేమియాకి కీరు ఇలా కాకుండా ఇలా బాదం పప్పులది కూడా ట్రై చేయండి. ఇంకా కీరు కూడా చేసేసిన తర్వాత నేను జస్ట్ కొన్ని ఇట్లా పప్పు సుకీలు వేసాను, పూర్ణాలు అంటారా వీటిల్ని. వాటిలో ఒక 2 ఫెయిల్ అయ్యాయి. కరెక్ట్గా ఒక 5 వచ్చేసాయి పర్ఫెక్ట్గా. మనం ఆయిల్లో వేసేటప్పుడు నాకు ఆ దోశ బ్యాటర్ కొంచెము తిక్కుగా లేదు, అందువల్ల మనం లోపలికి వచ్చేసిందంటే ఆ స్టఫ్ అంతా బయటకు సరిగా వేయలేదంటే ఆ స్టఫ్ అంతా బయటకు వచ్చేసేసి ఆయిల్ అంతా పాడైపోతుంది కదా. నాకు ఆల్మోస్ట్ అలాగే అయిపోయింది. ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని ఏమీ చేయలేము, వేరే ఫుడ్కి కూడా కుక్ చేసుకోలేము కదా. ఇంకా అవి కూడా చేసుకున్నాక ఇక్కడ నా బొబ్బట్లు చూసారా, ఇంకా ఇక్కడ బొబ్బట్లన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి, పప్పు సుకీలు. ఇంకా ఇక్కడ బాదం కీరు కూడా రెడీ అయిపోయింది. స్వీట్ పొంగల్ మార్నింగ్ పెట్టాను కదా. ఇంకా లంచ్లోకి మేము కొంచెం కర్డ్ రైస్ తిన్నాము. స్వీట్ పొంగల్ తినేసరికి హెవీ అయిపోయింది, అందుకోసము. ఇంకా ఈవినింగ్ పోట్లాకి వచ్చాము కదా ఫ్రెండ్స్ అందరము. ఇంకా కాసేపు ముచ్చట్లు వేసుకున్నాము. పిల్లలు అసలు చాలా చక్కగా ఉన్నారు కదా లంగా జాకెట్లలో. ఇంకా నార్మల్గా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు తప్పించి ఇంకా నార్మల్గా వేయలేము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు లంగా జాకెట్లు వేసుకొని. ఇంకా ఆల్మోస్ట్ కాసేపు అలా కూర్చొని మేము ముచ్చట్లు వేసేసుకొని ఇంకా తర్వాత పిల్లలకి పెట్టేసేస్తే ఫుడ్ తర్వాత ఇంకా మేము కూడా తినొచ్చులని ఫస్ట్ ఇంకా కిడ్స్కి పెట్టేస్తున్నాము. ఇక్కడ మాకు ఫ్రెండ్ వాళ్ళందరూ తీసుకొచ్చింది పన్నీర్ బిర్యానీ, బోండా, ఇంకా బేక్డ్ పొటాటో, ఇంకా పన్నీర్ బిర్యానీ, రోటి పచ్చడి అండ్ మళ్ళీ పీనట్ చట్నీ, పప్పు, ఇంకా ఇవన్నీ చేసుకున్నాము. ఫుడ్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంది. అవును, ఇంటికి స్ఫూర్తి ఆంటీ ఏం చేస్తుందని బాదం కీరు బొబ్బట్లు. కేక్ ఇది ఉగాది ట్రెడిషనల్ ఫెస్టివల్ కదా, మన ట్రెడిషనల్ కేక్ తినాలి. Which one? Custard one? Oh, the biryani is the best. I like the biryani.
Can I make it? Yeah, you Can I make it? I'm just like, Yes. రైతా 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 నీకేం కావాలి డిష్ స్పూన్ కావాలా తెస్తా ఇంక ఇక్కడ ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నాము. వాళ్ళు తినేసేసారు అనుకోండి, కొంచెము పీస్ఫుల్గా ఆడుకుంటారు కాసేపు అయినా, తర్వాత మేము తినేయొచ్చులే అనేసి ఇంకా అందుకని ఫస్ట్ ఇక్కడ కిడ్స్కి పెట్టేస్తున్నాము. ఇంకా కిడ్స్ తినడం కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా వాళ్ళు తిన్నాక కొంచెం జెంట్స్ తినేసారు. ఇంకా వాళ్ళు తిన్నాక లాస్ట్లో మేము స్లోగా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము. ఫుడ్ మాత్రం అందరూ చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుడ్ టమ్మీ అసలు ఫుల్ అయిపోయింది, అంత తినేసాము. అంటే ఏం కలలేదు అన్నీ అలాగే చైత్ర బొబ్బట్టు తింటావా? బొబ్బట్టు తింటావా? ట్రై చేయి, వేసుకుందా అంటే నేను ఓడిపోతున్నాను, నేను పెద్ద ఎక్స్పర్ట్ కాదు కదా, నేను అందుకే ఇంకా మేము తినేసరికి కూడా 9:40 అలా అయిపోయింది. ఇంకా మేము జస్ట్ తినాలా కూర్చున్నాము. ఇంకా కిడ్స్ అందరూ స్లీపీగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలని స్టార్ట్ చేసేసారు. ఇంకా అందుకే వాళ్ళ డాడీస్ని మీరు వెళ్ళిపోండి, మేము కాసేపు తర్వాత వస్తాంలే అని చెప్పి వాళ్ళని పంపించేసేసాము. ఇంకా వెంటనే మా ఒక 10 మినిట్స్కి మళ్ళీ మా బుడ్డామ ఏడుస్తుందని కాల్ చేసేసరికి ఇంకా అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మెయిన్ మాకు వీకెండ్ వచ్చింది కాబట్టి ఫెస్టివల్ హ్యాపీగా ఇలా అందరం కలిసి చేసుకున్నాము. అదే వీక్ డేస్లో వస్తే అందరికి ఆఫీస్లు, కిడ్స్కి స్కూలు చాలా బిజీ ఉంటుంది కదా, అందుకు మాకైతే వీకెండ్స్ వస్తేనే హ్యాపీ. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? ఇంకా మేము నెక్స్ట్ డే అసలు మిల్క్ అయిపోయాయి, ఇంకా మిల్క్ కోసము ఇంకా కాస్కోకి వచ్చాము. జస్ట్ మిల్క్ అండ్ కొంచెము నట్స్ కోసం కాస్కోకి వచ్చి ఇంకా బాగానే షాపింగ్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం, ఇది ఒక స్మాల్ ఓవెన్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ టైపు ఉంది, చిన్నది, చాలా బాగుంది. ఇది ఆఫ్ కూడా పెట్టున్నారు, ఎంత ఒక $20 ఏమో ఆఫ్ కూడా పెట్టుంది. మా హస్బెండ్ అడిగితే నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని అనేసేసరికి ఇంకొచ్చేసాము. ఇంక ఇక్కడ ఏవో పిల్లోస్ పెట్టుంటే ఇంకా తను ఇది బాగుందిలే పిల్లో తీసుకుందాము అని చెప్పి అన్నాడు. ఇంకా అందుకని ఇంక ఇక్కడ మళ్ళీ పిల్లో సెక్షన్కి వచ్చేసేసి ఇంకెక్కడ పిల్లోస్ తీసుకుంటున్నాము. ఇంకా గ్రీన్ కలర్ అయితే కొంచెం మనకి ఏవైనా మరకలు అంటినా కనిపిస్తాయిలే, బ్రౌన్ బెటర్ అని చెప్పేసి ఇంకా నేను ఆ గ్రే కలర్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఫర్నిచర్ కూడా పెట్టేశారు మనకి, ఇంకా సమ్మర్ వస్తుంది కదా, బ్యాక్ యార్డ్కి అవి. ఈ స్వింగ్ అసలు చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బిల్లింగ్ వేయించేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంకా లంచ్ చేసేసి ఇంకా మా బర్త్డే పార్టీకి వెళ్ళాలి, మా సన్ వాళ్ళ ఫ్రెండ్కి ఉంది దీక్షుకి. ఇంకా వాళ్ళు మళ్ళీ టాయ్స్ కొనుక్కొని ఇంకా వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఇంకా అందుకోసం అనేసి ఇంకా మేము ఫాస్ట్గా రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ లంచ్ కూడా చేయలేదు, మేము లంచ్ టైంకే వచ్చాము. ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ లంచ్ చేయాలి కదా, బట్ ఈరోజైతే కుకింగ్ లేదు, నిన్న మాకు పాట్లాక్ అయింది కదా, హ్యాపీగా ఫ్రెండ్స్ అందరం మళ్ళీ ఆ ఫుడ్ షేర్ చేసేసుకున్నాము. ఇంకా సో పాట్లాక్ పెట్టుకున్న నెక్స్ట్ డే ఇంకా కుకింగ్ పనే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇక్కడ గిఫ్ట్ తీసుకొని వచ్చాము. ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళాలని ఇక్కడ ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాము. ఇంటికి వచ్చి లంచ్ చేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను మా బుడ్డమ్మ మేమిద్దరమే ఉన్నాము ఇంట్లో. ఇంకా ఈవినింగ్ వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ రేసింగ్ దగ్గర వీడియో తీశాడు. ఇంకా అది కూడా అప్లోడ్ చేస్తాను నేను, చూడండి. దీక్షు అయితే అసలు సూపర్ హ్యాపీ. తను అయితే 3rd ప్లేస్లో వచ్చాడంట. మెడల్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకా అక్కడ నెంబరింగ్ ఉంటుంది కదా, 3rd ప్లేస్లో కూడా నిలబెట్టాడు. అది అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు.